హలో అందరికీ, హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ టు మై ఛానల్ సౌజరింగ్కి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆల్రెడీ థంబ్నైల్ చూసేశారు కదా, మేము శ్రీశైలం వెళ్తున్నాం అనమాట. నేను ఇద్దరు పిల్లలతో ట్రావెల్ చేస్తున్నా కాబట్టి ఫస్ట్ వాళ్ళకి కావాల్సిన బట్టలు ఒక 5 pairs పెట్టుకున్నా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ మెడిసిన్స్ తీసుకున్నా, లైక్ ఫీవర్కి, స్టొమక్ పెయిన్కి. వాళ్ళ డైపర్స్, వైప్స్ అన్నీ మర్చిపోకుండా పెట్టుకుంటున్నా. అండ్ దోమలు ఉంటాయేమో అని చెప్పి ముందు జాగ్రత్తగా ఒక ఆల్అవుట్ కూడా పెట్టుకున్నా. నాకైతే టెంపుల్ కోసం ఒక పట్టు శారీ పెట్టుకున్నా, దానికి సంబంధించి ఒక జ్యువెలరీ సెట్ పెట్టుకున్నా. దానితో పాటు ఒక 2 pair డ్రెస్సెస్ తీసుకున్నా. అండ్ మేము 1 day స్టే ఉంటున్నాం కాబట్టి ఒక నైట్ డ్రెస్ కూడా పెట్టుకున్నాను అనమాట. ఇంకా నా బేసిక్ మేకప్ ప్రోడక్ట్స్ మొత్తం ఒక పౌచ్లో సెట్ చేసుకున్నా. అండ్ ఒక పేర్ బ్యాంగిల్స్ కూడా బాక్స్లో పెట్టేసుకున్నాను. అరుణ్ అయితే బ్యాగ్లో నీట్గా లగేజ్ అంతా సర్దుతున్నాడు అనమాట. పిల్లలు ఇద్దరు పడుకున్నారు కాబట్టి మాకు లగేజ్ సర్దుకోవడం చాలా ఈజీ అయిపోయింది. మొత్తానికి లగేజ్ సర్దేశాము. అండ్ మార్నింగ్ కావాల్సిన డ్రెస్సెస్ అన్ని ఒక సైడ్ పెట్టేసుకున్నా, ఈజీగా ఉంటుంది మార్నింగ్ రెడీ అవ్వడానికి అని చెప్పి. హలో, గుడ్ మార్నింగ్ అందరికీ. నేనైతే ఫస్ట్ లేచి హెడ్ బాత్ అయితే చేసేసిన. ఇంకా బుజ్జోడు లేస్తే డ్రెస్ చేంజ్ చేసిన. స్నానం అయితే చేపియట్లే. ఎట్లా మేము అక్కడ రూమ్ తీసుకుందాం అనుకున్నాం కదా, సో అక్కడికి వెళ్ళాక చేపిద్దామని. అండ్ పిల్లలకు కావాల్సిన ఫ్రూట్స్ అండ్ బిస్కెట్స్, ఫుడ్ ఐటమ్స్ కొన్ని బ్యాగ్లో పెట్టుకున్నాను అనమాట. మళ్ళీ తిన్నికి ఏం లేకపోతే కార్లో ఫుల్ సతాయిస్తాడు దువి అయితే. ఇంకా వాడి కోసం కొన్ని కార్స్ తీసుకున్నా, ఆడుకుంటాడని చెప్పి టైంపాస్ అవుతుంది వాడికి కూడా. ఇంకా అరౌండ్ 7 o'clock అట్లా స్టార్ట్ అయిపోయినాం. మేము గచ్చిబౌలి ORR నుండి వెళ్తున్నాం. నెక్స్ట్ తుక్కుగూడ ఎగ్జిట్ తీసుకొని శ్రీశైలం హైవే ఎక్కేసరికి 9 అయింది అప్పటికి. సో బ్రేక్ఫాస్ట్ కోసం రోడ్ సైడ్ ఆపినాం. అరుణ్ ఫ్రెండ్ వాళ్ళు పులిహోర ఇంకా పికిల్స్ చేస్తే తిన్నాము. ఇట్లా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అందరం కలిసి చెట్టు కింద కూర్చొని తింటుంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది. అరౌండ్ 11:30కి అట్లా ఫారెస్ట్ ఏరియా రీచ్ అయినాం. అండ్ రోడ్ మీద వెళ్తుంటే చాలా మంకీస్ వస్తుంటే అవన్నీ దువ్వికి చూపిస్తుంటే చాలా ఎగ్జైట్ అవుతుండే అనమాట, ఊ ఊ అని చెప్పి. ఫైనల్లీ డ్యామ్ దగ్గరకు అయితే వచ్చేసినాం అనమాట. అసలు మొత్తం 8 gates ఓపెన్ చేసిరు. వ్యూ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. అక్కడ వాటర్ ఫ్లో చూస్తుంటే చాలా బాగా అనిపించింది. ఆ వాటర్ సౌండ్ వింటుంటే అయితే మస్తు ఫీల్ ఉండే. అసలు వాటర్ అయితే చాలా ఫోర్స్తో వస్తుండే, మొత్తం ఇట్లా ఫాగ్ లాగా కనిపిస్తుండే. అండ్ ఒక పాయింట్లో అయితే ఇట్లా వర్షం పడుతున్నట్టు మొత్తం డ్రిజిల్ అవుతుండే అనమాట వెళ్తుంటే కార్ పైన అంతా. ఇంకా కార్ విండోస్ తీసినా మొత్తం తడిచిపోయే అంత ఫుల్ వర్షంలా పడుతుంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే బ్రిడ్జ్ వస్తుంది అనమాట. అక్కడ అందరూ ఫొటోస్ దిగుతున్నారు. మేము కూడా కొన్ని ఫొటోస్ దిగినాం. ఇక్కడ డ్యామ్ వ్యూ అయితే స్ట్రైట్ గా కనిపిస్తుంది మనకి. ఇంకా ఆంటీ ఒక కాయిన్ తీసుకొని గంగమ్మ తల్లికి వేసి మొక్కుకోండి అని చెప్తే అందరం కాయిన్స్ తీసుకొని వాటర్లో విసిరేసినాం అనమాట. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ 10 kilometers ఉంది టెంపుల్ రీచ్ అవ్వనీకి. ఇక్కడ నుండి అయితే ఫుల్ ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతుందంట. టెంపుల్ అయితే రీచ్ అయినాం. రూమ్ తీసుకొనికే సత్రం దగ్గరకు వచ్చినాం. ఇక్కడ నాకు కొంచెం సర్ప్రైజింగ్ అనిపించింది. నేను ఫస్ట్ టైం రావడం శ్రీశైలంకి. సో ఇక్కడ ఏంటి అంటే కమ్యూనిటీ వైజ్ సత్రం రూమ్స్ ఇస్తారు. అండ్ అన్నదానం కూడా ఎవరిది వాళ్ళకి సపరేట్ ఉంటుంది. మేమైతే డబుల్ బెడ్రూమ్ తీసుకున్నాం. 2 families ఉన్నాం కాబట్టి 1 dayకి 1500 అట్లా ఛార్జ్ చేసిర్రు. మేము వచ్చి సెట్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ 2 అయింది. అక్కడే అన్నదానం పెడితే లంచ్ చేసినాం. మన రూమ్ కీస్ కానీ బుకింగ్ స్లిప్ కానీ చూపిస్తే అక్కడ నోట్ చేసుకొని అన్నదానంకి అలౌ చేస్తారన్నమాట. డైలీ లంచ్ అండ్ డిన్నర్ 2 times అన్నదానం పెడతారంట. మా ప్లాన్ ఎట్లా ఉండే అంటే నెక్స్ట్ డే దర్శనంకి పోదాం అనుకున్నాం. సో ఈ రోజు ఈవినింగ్ ఖాళీ ఉంటామని చెప్పి పాతాళ గంగ స్నానం అని ఉంటుంది, అక్కడికి వెళ్ళినాం. రూమ్ నుండి కొంచెం దూరం ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్లో టెంపుల్ ఉంటుంది అండ్ రైట్ సైడ్లో పాతాళ గంగ ఉంటుంది. బై వాక్ కూడా వెళ్ళొచ్చు, కానీ మాకు పిల్లలు ఉన్నారు, నడవడం కొంచెం కష్టం కాబట్టి మేము కార్లోనే వెళ్తున్నాం. ఇక్కడ ఓం నమ శివాయ బొట్టు పెట్టించుకున్నాం. రోప్వే నుంచి వెళ్ళాలంటే టికెట్ తీసుకున్నాం. అడల్ట్స్కి అయితే 80 rupees అండ్ చిల్డ్రన్కి అయితే 60 rupees అట్లా ఉంది. బై వాక్ కూడా వెళ్ళొచ్చు అంట, కానీ 600 steps దిగాలి అన్నారు. పిల్లలతో అన్ని స్టెప్స్ దిగాలి అంటే కష్టం కదా, అందుకే మేము రోప్వే నుంచి పోయినాం. వెయిటింగ్ లిస్ట్ అయితే చాలానే ఉండే. మేము వెళ్ళినప్పుడు ఒక 1/2 hour వెయిట్ చేసినాం. అండ్ రోప్వే అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. కొంచెం భయం కూడా వేస్తుంది. పిల్లలు అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. వ్యూ అయితే చాలా బాగుంటుంది రోప్వే నుండి చూస్తుంటే. రోప్వే దిగిన తర్వాత ఇక్కడ పూలు ఇంకా దీపం పెట్టడానికి ఒత్తులు అమ్ముతున్నారు అనమాట. అవి తీసుకున్నాం. 20 rupeesకి ఇచ్చారు. అందరం ఒక్కొక్కటి తీసుకున్నాం. మొత్తానికి పాతాళ గంగకి అయితే వచ్చేసినాం. ఇక్కడ మనసులో ఏదైనా కోరికని గట్టిగా అనుకొని గంగమ్మ తల్లికి మొక్కుకుంటే అంతా మంచిగా జరుగుతుందంట. సో మేము కూడా దీపం పెట్టి గంగమ్మ తల్లికి మంచిగా మొక్కుకున్నాం. బోటింగ్ టైం అయితే 5 వరకు ఓపెన్ అన్నారు. బట్ మేము వెళ్ళేసరికి 5:10 అయ్యింది. అబ్బా ఇంకా మిస్ అయిపోయామా అనుకున్నాం. బట్ మా ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి
బోట్ అయితే స్టార్ట్ చేయించినాం. జస్ట్ జోక్ చేస్తున్నా అంతే. బోటింగ్ కూడా చాలా బాగుండే, చాలా బాగా ఎంజాయ్ చేసాం. వ్యూ చాలా బాగుంటుంది. మీరు వెళ్ళినప్పుడు పక్కా వెళ్ళండి, అసలు మిస్ అవ్వకండి. దువి కూడా బాగా ఎక్స్ప్లోర్ చేస్తుండు, అన్నీ చూస్తూ. కానీ జాకెట్ వేసుకోమన్నప్పుడే బాగా ఏడ్చిండు. బోట్లో కూడా కొన్ని పిక్స్ అండ్ వీడియోస్ తీసుకున్నాం. నెక్స్ట్ రూమ్ దగ్గరకు వచ్చే వరకు 7 అయింది. టీ తాగి స్నాక్స్ తీసుకొని రూమ్కి అయితే వెళ్ళిపోయినాం. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 4కి లేచి రెడీ అయినాం. నా బుజ్జోళ్ళు 2 పంచలు వేసుకున్నారు, మస్తు క్యూట్ అనిపించారు. అసలు మా 4 డ్రెస్సెస్ మంచిగా ట్విన్నింగ్ అయినాయి అనిపించింది. నా చిన్నోడు ఎంత ముద్దున్నాడు కదా, ఎంతైనా కాకి పిల్లలు కాకికే ముద్దు. అందరం రెడీ అయ్యేసరికి ఇంకా 6:30 అయింది. దర్శనం కోసం టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. వెళ్తుంటే దారిలో మల్లెపూలు కనిపిస్తే తీసుకున్నాము. నేనైతే ఫ్లవర్స్ పెట్టుకునే టైప్ కాదు, కానీ ఎందుకో పెట్టుకోవాలనిపించింది. టెంపుల్కి వెళ్ళే దారిలో ఇలా బొట్టు పెట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో బొట్టు పెట్టించుకొని మనకు తోచినంత మనీ ఎంతైనా ఇవ్వచ్చు వాళ్ళకి. టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి 7 అయ్యింది. దర్శనంకి అలౌ చేయలేదు. బిలో 1 ఇయర్ బేబీ ఉన్న వాళ్ళు స్పెషల్ దర్శనంలో వెళ్ళాలి, అది 9:30కి ఉంటుంది, అప్పుడు రండి అని చెప్పారు. సో ఇంకా టైం ఉంది కదా, గుడి పక్కనే మఠంలో శివలింగం ఉంటే అక్కడ అభిషేకం చేశాము. స్పెషల్ దర్శనంకి ఆన్లైన్ బుకింగ్స్ కూడా ఉన్నాయి. బిలో 1 ఇయర్ బేబీ ఉంటే ఫ్రీ దర్శనం ఉంటుంది. అండ్ స్పర్శ దర్శనం ఇంతకు ముందు మార్నింగ్ ఉంటుండే, బట్ ఇప్పుడు ఆఫ్టర్నూన్కి చేశారంట. ఆఫ్టర్ 12:30 ఉంటుంది అదైతే. స్పెషల్ దర్శనంకి టికెట్ 300 ఉండే. దర్శనంకి ఇంకా టైం ఉందని చెప్పి టిఫిన్ చేయడానికి అయితే వెళ్ళినాం. టిఫిన్ అయితే చాలా బాగుండే. ఇక్కడ అన్ని వెరైటీ ఆఫ్ టిఫిన్స్ అయితే ఉన్నాయి. కరెక్ట్ 9:30కి టెంపుల్ దగ్గరికి వెళ్ళి లైన్లో నించున్నాం దర్శనం కోసం. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. టెంపుల్ దగ్గర మొబైల్ అలౌ లేదు కాబట్టి కొన్ని క్లిప్స్ తీయలేకపోయినా. లడ్డు ప్రసాదం కొనుక్కొని రూమ్కి వచ్చినాం. లంచ్ అయితే అక్కడే అన్నదానంలో తినేసి రిటర్న్ స్టార్ట్ అయినాం. రిటర్న్ లో సాక్షి గణపతిని కంపల్సరీ విజిట్ అవ్వాలి, లేకపోతే గణపతి దేవుడు శివయ్యకి మనం రాలేదని చెప్తాడంట. రిటర్న్ లో కూడా ఒకసారి డ్యామ్ దగ్గర ఆగినాం. అండ్ ఇంటికి వచ్చేసరికి 7:30 to 8 అట్లా అయ్యింది. ట్రిప్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం. మా ట్రిప్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.